మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం నుంచి 23 వరకు గల వచన భాగాల్లో క్రీస్తు యేసు ఈ లోకమునకు రాకముందు జరుగు సంఘటనలు అక్కడ రాయబడి ఉన్నాయి. వీఆర్ లివింగ్ ఇన్ ది రెవల్యూషన్ డేస్. ప్రకటన గ్రంథము నెరవేరుతున్న దినాల్లో మనం ఉన్నాం. ఇంకా చాలా మంది పాత నిబంధనలోనే ఉన్నారు, ఇంకా చాలా మంది ఇంకా కృత నిబంధనలోనే ఉన్నారు, ఇంకా కొంతమంది పత్రికల్లో ఉన్నారు. దేవుడు సంఘం అంతటిని కూడా, అది ఏ సంఘమైనా సరే, అది భారతదేశ సంఘమా, అమెరికా సంఘమా, పాకిస్తాన్ సంఘమా, ఏ సంఘమైనా కానీ ఈ కాలమును సమయమును ఎరిగి మనం నడుచుకోవాలని కోరుతుంటున్నాడు. సో వీ షుడ్ నో ద ఫ్యూచర్. భవిష్యత్తు మనకు తెలవాలి. లోకము భవిష్యత్తు తెలుసుకోవాలని చాలా ఆశపడుతుంది. జ్యోతిష్యుల దగ్గరికి పోతుంది, హస్తముద్రికా శాస్త్రం దగ్గరికి పోతారు జనాలు. నేను ఎట్టుంటానో చెప్పు, నాకు నా చెయ్యి చూసి చెప్పు, నా జాతకం చూసి చెప్పు, నా నక్షత్రాన్ని చూసి చెప్పు. ఇవన్నీ కూడా జనాలు వాళ్ళకి ఏమవుతుందో అని ఆ భవిష్యత్తును తెలుసుకోవడానికి ఈ లోకం పోతుంది. అయితే మనకేమవుతుందో భవిష్యత్తు ప్రకటన గ్రంథం చెప్తా ఉంటుంది. ప్రకటనలో ముందు జీవితంలో ఏం జరుగుతుందో ప్రకటన గ్రంథం మనకు చెప్పింది. ప్రకటన గ్రంథం ధ్యానించడానికి భయపడతాం మనం చాలా మంది. ప్రకటన గ్రంథం ధ్యానిస్తే అమ్మో మనకు ఈ లోకం మీద, ఈ లోకాశల మీద మనకు ఆసక్తి తగ్గిపోతుంది. ప్రకటన గ్రంథం మనకు భవిష్యత్తుకు సిద్ధపరుస్తుంది. కాబట్టి ఈ ఉదయకాలం మత్తయి 24:15 నుంచి 22 వరకు గల వచన భాగాలు తీసుకొని అక్కడ క్రీస్తు యొక్క రాకడ, అంత్యకాల సంఘటనలు ఎప్పుడు జరుగుతాయి అనే విషయాలను ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులతో చెప్పాడు. వాట్ హ్యాపెన్స్ ఇన్ ద లాస్ట్ డేస్, అంత్య దినాల్లో ఏం జరుగుతుంది, క్రీస్తు రాకడకు గుర్తులేంటి, ఇవి మనము ధ్యానించుకుంటే మనం సిద్ధపడతాం. ఎక్కడైనా పోవాలంటే సిద్ధపడతాం. ఉన్నట్టు లేచిపోము కదా, నిద్ర లేచి ముఖం కడుక్కోకుండా స్నానం చేయకుండా పోము కదా. వీ గెట్ ప్రిపేర్డ్, సిద్ధపడి మనము ముందున్న దాని కొరకై సాగిపోతుంటాం. అలాగే క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా ముందున్న వాటి కొరకై మనం వేగిరపడుతూ సాగిపోవాలని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఇది పరుగు పందెం. ఈ లోకంలో మనం పరిగెత్తాలి, నడవకూడదు, నిలవకూడదు. అసలు దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుని చోటున కూర్చుండక, ఎన్ని మాటలు చెప్పాడు కదా. కూసోకూడదు, నిలబడకూడదు, నడవకూడదు, పరిగెత్తాలి. ఏ క్రిస్టియన్ షుడ్ రన్. క్రైస్తవ జీవితము పరుగు పందెం ఇది. ఈ లోకమంతా మనల్ని చూస్తుంటారు, వాళ్ళంతా పరిగెత్తారు, మనం చూస్తుంటారు. ఎట్ట పరిగెడుతున్నాడు, కింద పడతాడా, లేకుంటే తట్టుకొని పడతాడా, పడాలి అని కోరుకుంటారు చాలా మంది. పడాలి, వీడు బాగా యేసుక్రీస్తు అని బలి చెప్తాడు, కింద పడ్డప్పుడు తెలుస్తుంది దానికి అని లోకం బాగా చూస్తూ ఉంటుంది. ఈ సమయమందు మనం దేవుని వాక్యం నుంచి 2 మాటలు మనం నేర్చుకోబోతున్నాం. ఎత్తబడుట, క్రీస్తు రాకడ, ర్యాప్చర్ అండ్ సెకండ్ కమింగ్. ఇది సంఘాలకు చాలా స్పష్టంగా తెలియదు. సంఘాలు రెండు ఒకటే అనుకుంటాయి. అనేకమైన సూచనలు మనము సోషల్ మీడియాలో చూసినప్పుడు, ఫేస్బుక్లో, వాట్సాప్లో చూసిన ఆ ఏలియన్స్ అంట, యూఎఫ్ఓలు అంట, తర్వాత పైనుంచి అగ్ని పడటము, తర్వాత నదులు రక్తాలుగా మారటము, ఇవన్నీ కూడా మనం అక్కడక్కడ మీడియాలో చూస్తున్నప్పుడు వీ గెట్ ఫియర్, మనం భయపడతాం. లోకం భయపడుతుంది, మనం భయపడతాం అంటే మనకు వాళ్ళకి తేడా లేదు. లోకం భయపడుతుంది, మనం సిద్ధపడాలి. అన్నీ జరుగుతాయని చెప్పాడు. ఎప్పుడు ఏం జరుగుతాయి అనేది 2 భాగాల్లో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. 1 రాప్చర్, 2 సెకండ్ కమింగ్. ఏం బిడ్డారు? నంబర్ 1, ఈ ఎత్తబడటం గురించి పాత నిబంధనలో రాయబడలేదు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు చెప్పాడు, అపోస్తలుడైన పౌలు చెప్పాడు, పేతురు చెప్పాడు, యోహాను చెప్పాడు. ప్రకటన గ్రంథంలో మళ్ళీ యోహానే రాస్తుంటున్నాడు. వీ గెట్ ర్యాప్చర్డ్, మనమందరం కూడా ఎత్తబడతామనేటటువంటి విషయము ఇది మనకు రాయబడి ఉంటున్నది. తెస్సలోనికైకి రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. దిస్ ఇస్ రాప్చర్. క్రైస్ట్ కమ్స్.
క్రీస్తు రాకడ రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి రహస్య రాకడ, రెండవది బహిరంగ రాకడ. ఇది రహస్య రాకడ, ఇది సంఘానికే తెలుస్తుంది, ఎత్తబడే సంఘానికే తెలుస్తుంది, ఎత్తబడ్డప్పుడే తెలుస్తుంది, అంతవరకు తెలియదు. వీ కాంట్ నో. ఆ శ్రమల గుండా పోవలసిన ప్రమాదము విడువడిన సంఘానికి ఉంటుంది. ఎత్తబడిన సంఘము ఆ శ్రమలలో తప్పించబడుతుంది. రహస్య రాకడలో, క్రీస్తు యొక్క రహస్య రాకడలో సంఘం ఎత్తబడ్డప్పుడు ఆ యొక్క సంఘము శ్రమల నుండి విడిపించబడుతుంది. మరి జరుగుతున్నవేంటి? అనేకమైన పాస్టర్ల పైన దాడులు జరుగుతున్నాయి, విశ్వాసుల పైన జరుగుతున్నాయి, సంఘాలను అనేక మంది ఆటంకపరుస్తున్నారు. మణిపూర్లో చర్చ్ డిస్ట్రాయిడ్. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో చర్చిని మొత్తం కూడా డిస్ట్రాయ్ చేయాలని ఆ నాయకులే ప్రకటనలు ఇస్తున్నారు. వాట్ ఈస్ దిస్? మనకు తెలియదు. వీ కాంట్ డ్రా ఎ లైన్. మనం ఒక గీత గీసి చెప్పలేం. ప్రభువు రాకడకు సమయం ఇది అని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత సంఘము గుర్తించాలి. వీ నీడ్ టు లెర్న్ దట్ జీసస్ ఈస్ ఎట్ ద డోర్. ప్రభువు సమీపములోనే ఉన్నాడని, ద్వారమునొద్దనే ఉన్నాడని మనం ఎరగాలి. శ్రమలు అధికమైనప్పుడు, ఏ శ్రమలు మహాశ్రమలు అధికము అయినప్పుడు సంఘం ఉండదు. ఏ సంఘం? దేవుడు తన యొక్క రక్తం చేత పరిశుద్ధపరచబడిన సంఘం. ఏ సంఘము? క్రీస్తు కొరకు సిద్ధపడినటువంటి సంఘం. ఏ సంఘము? 5 మంది కన్యకలు దీపములు సిద్ధపరచుకున్న ఆ యొక్క సంఘము ఎత్తబడుతుంది. దిగి వచ్చినప్పుడు ఆర్భాటంతోనూ, ప్రధాన దూత శబ్దంతోనూ, దేవుని బూరతోనూ పరలోకము నుండి దిగి వచ్చును. ఇది చాలాసార్లు సమాధుల తోట చదువుతారు, నాకు చాలా భయం అవుతుంది. ఈ సమాధుల తోట వచనం కాదు ఇది. ఇది సంఘానికి, తెస్సలోనికైల సంఘానికి అపోస్తలుడైన పౌలు ఇచ్చిన హెచ్చరిక వచనం. ఈ ఆర్భాటంతోనూ, ప్రధాన దూత శబ్దంతోనూ, దేవుని బూరతోనూ ప్రభు దిగి వచ్చును. ఇది అందరికీ వినబడదు, సంఘానికి వినబడుతుంది. క్రీస్తు ఏర్పరచుకున్నటువంటి ఆ సంఘానికి, క్రీస్తుతో కూడా ఎత్తబడేటటువంటి సంఘానికి మాత్రమే వినబడుతుంది. అయితే రెండవ రాకడలో ఏం జరుగుతుంది? జకర్యా గ్రంథము 14వ అధ్యాయం, జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమరి తట్టునకును నడిమికిని విడిపోయి సగము కొండ ఉత్తరపునకును సగము కొండ దక్షిణపు తట్టును జరుగును. కనుక విశాలమైన లోయ ఏర్పడును. రాప్చర్, క్రీస్తు వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. సంఘము క్రీస్తు కూడా ఆయన యొద్దకు కొనిపోబడుతుంది. అయితే ఇది బహిరంగ రాకడలో క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఒలీవ కొండ మీద కాలు మోపుతాడు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ప్రసంగికులు కూడా ఈ క్లారిటీ లేకుండా చెప్పడంతో అయ్యో ఒలీవ కొండ మీద ప్రభు వస్తున్నాడంట, ఇంకా ఒలీవ కొండ వైపు మనం కన్నులెత్తి చూద్దాం అని అనుకుంటున్నారు. ఒలీవ కొండ వైపు ఇప్పుడు మనం కన్నులెత్తడం కాదు, మనం రాకడ కొరకు మనం కన్నులెత్తుకొని ఉండాలి. క్రీస్తు వచ్చినప్పుడు ఎత్తబడే సంఘంలో మనం ఉండడానికి సిద్ధపడితే క్రీస్తు మనల్ని తనతో కూడా కొనిపోతాడు. దేవుడు తన సంఘాన్ని పరిశుద్ధపరుచుకొని పరిశుద్ధ సంఘం అని పిలిచాడు. వీఆర్ శాంక్టిఫైడ్ చర్చ్. మనం అందరం కూడా సార్వత్రిక సంఘం. నేను అనేది మన ఒక్క ఎక్లీషియా చర్చ్ మాత్రమే కాదు, సార్వత్రిక సంఘం, ప్రభువునందు రక్షణ పొందిన సంఘం. తమ యొక్క వస్త్రములను తెలుపు చేసుకుని, తమ యొక్క దీపములు వెలుగరించుండనిచ్చు, తమ యొక్క ఆ లోక పరుగు పందెంలో వారు క్రీస్తు వైపు చూస్తూ నడుచుకునే వారిని పరిశుద్ధులని పిలిచాడు. అందరు కాదు, నాట్ ఆల్. సో ఎత్తబడినప్పుడు, క్రీస్తు వచ్చినప్పుడు ఎత్తబడే సంఘంలో పరిశుద్ధులు ఉంటారు. అయితే మత్తయి సువార్త 24లో మనం చూస్తాం. మత్తయి సువార్త 24:37 వచనం. ఇప్పుడు దేవుని కొంచెం విడిచిపెడుతున్నారు, కానీ క్రీస్తు రెండవ రాకడ సమయంలో, బహిరంగ రాకడ సమయంలో దాదాపు అన్నింటినీ అందరూ కూడా విడిచిపెడతారు. యేసుక్రీస్తు అంటాడు కదా, మనిషి కుమారుడు భూమిపై తిరిగి వచ్చినప్పుడు విశ్వాసంను కనుగొనడా అని రాశాడు. అయ్యో, అంతగా డ్రై అయిపోతుంది. ఫెయిత్లెస్ చర్చెస్, విశ్వాసము లేనటువంటి సంఘాలు. అందరు పాటలు పాడతారు, అందరు వాక్యం తింటారు, అందరు వాక్యం చెప్తారు, పాస్టర్లు చెప్తారు, విశ్వాసులు వింటారు, బాగానే ఉంటుంది. బట్ దేర్ ఇస్ నో ఫెయిత్.
విశ్వాసం లేని సంఘాలు అన్ని కూడా ఒక వ్యవస్థలు అయిపోతాయి. మనం ఎప్పుడు చూస్తున్నాం, చాలా చర్చెస్ వ్యవస్థలు అయిపోయినాయి, ఒక ఒక సెటప్ లోనికి ఎదిగిపోయినాయి. ఒక పద్ధతి, ఒక క్రమము, ఒక ఆచారం, ఒక విధానం అయిపోయింది. అందరం భజన చేసుకున్నాం, వెళ్ళిపోయినాం, ఫినిష్. వేర్ ఈస్ ఫెయిత్? నో ఫెయిత్. క్రీస్తు యొక్క రెండవ రాకడలో సంఘములో విశ్వాసం ఉండదు. సంఘాలు ఉంటాయి. ఏ సంఘాలు? విడువబడిన సంఘాలు. పోరాడుతుంటారు విశ్వాసులు. ఎత్తబడిన వాళ్ళు ఎత్తబడిపోయి ఉంటారు. విడిపడిన వాళ్ళు ఏడుస్తూ, ప్రార్థన చేస్తూ, అంగలారుస్తూ వస్తున్నటువంటి శ్రమల్లో ఆ ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు క్రైస్తవ జీవితాన్ని జీవించలేక అల్లాడుతుండే వాళ్ళు చాలా మంది మిగిలిపోతారు. కాబట్టి రెండవ రాకడ, బహిరంగ రాకడ వరకు మీరు చూడకండి. ఆ రహస్య రాకడలోనే ఎత్తబడి దాని కొరకే మనం సిద్ధపడి ఉండాలి. ఇన్ ఏ మినిట్, క్షణకాలంలో మనం ఎత్తబడతాం. ఎప్పుడు తెలియదు అది. అందరూ అనుకుంటారు చర్చిలో ప్రార్థన చేస్తుంటే ఎత్తబడతాం అనుకుంటారు. అట్టేం ఉండదు. మనం ఎన్నో తప్పు పని చేసేటప్పుడు సంఘం ఎత్తబడుతుంది, అప్పుడు ఇవ్వబడతాం. సో వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. చాలా జాగ్రత్త. రహస్య రాకడ, క్రీస్తు రహస్య రాకడ ఎత్తబడి వారికి మాత్రమే తెలుస్తుంది. తర్వాత ఐదవది, నాలుగో ఐదో చెప్పండి అమ్మా. ఓకే. రహస్య రాకడలో క్రీస్తు వధువు కొరకు వస్తాడు. రహస్య రాకడలో క్రీస్తు వధువు కొరకు వస్తాడు. వధువు ఎవరు? వధువు చర్చ్. మనమందరం కూడా క్రీస్తు రక్తములో కడగబడి విమోచించబడి క్రీస్తు యొక్క వాక్య వెలుగులో నడుచుకుంటున్న వారు పరిశుద్ధులు. వారి కొరకే ప్రభు వస్తాడు. ఒక వధువు, ఆ సిద్ధపరచబడుతున్నటువంటి వధువు చాలా సిద్ధపడుతుంది. మనం అందరం చూస్తామే పెళ్లిళ్ళలో, పెళ్లి కొడుకు తొందరగా సిద్ధపడి వచ్చేసి ఉంటాడు, ఇంకా పెళ్లి పిల్లనే లేట్ చేస్తుంటది. ఇంకా అక్కడ పోతారు, ఇక్కడ పోతారు. ఇప్పుడు ఈ మధ్యలో బ్యూటీ పార్లర్కి పోతున్నారు, ఇంకేమేమో సిద్ధపాట్లు కదా. ఆ డ్రెస్సు, ఈ డ్రెస్సు, ఆ నగ, ఈ నగ, అన్ని. ప్రతి వెంట్రుకకు డై వేసుకోం కదా. అమ్మో, పెళ్లి పిల్లలకి డై ఏమవుతుంది, వాళ్ళు యంగ్ కదా. సో దేవునికి వందనాలు. దే గెట్ ప్రిపేర్డ్. ప్రిపరేషన్ ఎంత సీరియస్గా ఉంటుంది నేను అనేది. నేను ఎవరిని వెక్కిరిస్తలేను కానీ, అంటే ఎంత చిన్న విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. కండ్రెప్పలు బాగున్నాయా, కళ్ళు బాగున్నాయా, ఏమంటారు ముఖం తెల్లగా కనబడుతుందా కదా, నా పాదాలు మంచిగా ఉన్నాయా, నా చేతులు మంచిగా ఉన్నాయా, ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు. సిద్ధపడుతున్నటువంటి వాళ్ళందరికంటే ఎక్కువ కేర్ ఈమె తీసుకోవాలి, అంతే కదా. ఆమె చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమె చాలా సిద్ధపాటు కలిగిందై టైం తీసుకోవాలి. యూ నీడ్ టు టేక్ టైం. సంఘము వధువుగా పేర్కొనబడ్డది ఎందుకంటే యూ నీడ్ టు టేక్ టైం. బాగా టైం తీసుకోవాలి. గంట సేపు చర్చలు ఉంటే కింద మీద అయిపోతాం మనం. గంట సేపు ప్రార్థన చేయడానికి అస్సలు రాదు మనకి. ఒక గంట సేపు వాక్యం చదువుతాం, అసలు సిద్ధపాటే లేదు. తొందర ముఖం మీద పౌడర్ వేసుకొని పోతున్నాం మనము. పెళ్లి కుమారుడు వస్తున్నాడు, వధువు పిలుస్తాడా? ఏం అందమే లేదు. మన అందమే లేదు, మనకు అందము లేదు. ఏ అందము? వాక్యపు అందం, వాక్యం వలన కలిగినటువంటి అందం. మోషే ముఖము మీద వస్తున్న ఆ యొక్క వెలుగుకు వాళ్ళు ఏమంటారు, ముసుగు వేశారంట. ఆ వెలుగు దేదీప్యమానమైనటువంటి వెలుగు. దేవుని బిడ్డలారా, అంత గొప్ప వెలుగు ఉండాలి, వెలుగుతూ ఉండాలి, సిద్ధపడుతూ ఉండాలి. ఆ కన్యకలు 10 మంది కన్యకలు, 5 మంది కన్యకలు సిద్ధపడిపోయినారు. వాళ్ళకి తెలుసు పెళ్లి కుమారుడు వస్తాడని. పెళ్లి కుమారుని మనం అందరం ఎదుర్కొంటామని తెలుసు. కానీ 5 మంది ఇంకా కొంచెం సీరియస్ గా ప్రిపేర్ అయ్యారు. కొంచెం లేట్ అయినా పర్లేదు, లెట్స్ బీ రెడీ ఫర్ దట్. ఆలస్యానికి కూడా మనం సిద్ధంగా ఉందాం. మిగతా ఏమనుకోవచ్చు, అయితే మనం ఇట్లా పోగానే ఆయన డోర్ తెరిచి మనల్ని పిలుస్తాడు లోపలికి అనుకోవచ్చు. ఆడికి పోయిండ్రు, ఎదురు చూస్తున్నారు. పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడు. పొద్దుగుంకి వచ్చునో, తెల్లవారుజామున వచ్చునో, ఎప్పుడు వచ్చునో తెలియదు. పెళ్లి కుమారుడు వచ్చాడు అనేసరికి నిద్రపోతున్న వాళ్ళందరూ లేశారు. ఎంతమంది నిద్రపోతున్నారు?
అందరు నిద్రపోతున్నారు. ఇట్స్ ఫిజికల్, భౌతికంగా కొంచెం అశ్రద్ధ వహించారు. కానీ మెలుకున్నప్పుడు నీతో సిద్ధపాటు ఉందా? మెలుకున్నప్పుడు నీతో నీ యొక్క బుడిలో నీ యొక్క దీపములో నూనె ఉందా? దీపములో నూనె ఉందా? గివ్ మీ ఆయిల్ ఇన్ మై ల్యాంప్, కీప్ మీ బర్నింగ్. ఇంగ్లీష్ లో మంచి కోరస్ ఉంది. గివ్ మీ ఆయిల్ ఇన్ మై ల్యాంప్, ఐ ప్రే. గివ్ మీ ఆయిల్ ఇన్ మై ల్యాంప్, కీప్ మీ బర్నింగ్. కీప్ మీ బర్నింగ్ టిల్ ద బ్రేక్ ఆఫ్ డే. ప్రభువా, ఈ నా దీపములో నూనె ఈ దేవా. ఎంతవరకు? ఓ తెల్లగైనంత వరకు నా దీపం వెలుగుతూనే ఉండాలి. నూనె ఈ దేవా. సిద్ధపడాలి. సంఘాలు సిద్ధపడతలేవు. వధువు క్రీస్తుతో కూడా ఉండటానికి కొనిపోబడుతుంది. మనం ఏమనుకుంటాం? రెండవ రాకడ, భూమి అంతము, అగ్నిపర్వతాలు పేలటము, యూఫ్రటీస్ నది ఎండిపోవటము, ఇవన్నీ కూడా మనకు అయినాక క్రీస్తు వస్తాడు అనుకుంటాం. జరుగుతున్నాయి ఇవన్నీ. కానీ క్రీస్తు వచ్చినప్పుడు వధువు కొనిపోబడతాడు, వధువు కొనిపోబడుతుంది. రెండవ రాకడలో అంటే బహిరంగ రాకడలో క్రీస్తు వధువుతో కిందికి దిగి వస్తాడు. హల్లెలూయా! ఎంత మంచి విషయం కదా. క్రీస్తు వధువుతో కూడా దిగి వస్తాడు. పరిశుద్ధులు ఎత్తబడతారు, పరిశుద్ధులతో ఆయన వస్తాడు. సంఘం ఎత్తబడుతుంది, సంఘంతో ఆయన తిరిగి వస్తాడు. ఎప్పుడు? రెండవ రాకడలో. రహస్య రాకడలో సంఘం ఎత్తబడుతుంది. రహస్య రాకడలో పరిశుద్ధులందరూ కొనిపోబడతారు. అండ్ విల్ బి లెఫ్ట్. కొంతమంది విడువబడితే చాలా ప్రమాదం, చాలా రకాలైనటువంటి ప్రమాదాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే బార్ కోడ్ వచ్చేసింది మనందరికీ కదా. మీ ఆధార్ కార్డ్, ఆపార్ కార్డు కూడా ఇచ్చింది ఏదో కదా. ఆధార్ కార్డ్, ఆపార్ కార్డ్, రేషన్ కార్డ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఐటీ కార్డ్, అన్ని కార్డులు పెట్టేసి అల్టిమేట్లీ ఇట్ బికమ్స్ ఏ స్మాల్ చిప్. ఒక చిన్న చిప్ గా చేయబడుతుంది. ఆ చిప్ మీకు నుదుటైనను కుడి చేతి ఆ యొక్క మీదనైనను అది చిప్ వేయబడుతుంది. ఎవరు వచ్చారు తెలుసా అమెరికాలో ట్రంప్కు సహకారిగా ఉండడానికి? ఎలన్ మాస్క్ తెలుసు కదా. మాస్క్ చాలా అన్ని బిజినెస్ లో చాలా ఆరితేరినటువంటి వాడు. సో వాళ్ళకున్నటువంటి నెక్స్ట్ ఆలోచన ఏంటంటే టు బ్రింగ్ ఏ స్మాల్ చిప్. మనిషికి ఒక చిన్న చిప్ వేయాలి. చిప్ వేస్తే ఏమైతే తెలుసా? మనకు చిప్ వేయటం మనకు ప్రమాదమే, కానీ లోకానికి చాలా అవసరం. ఎందుకంటే ఎవరు ఎక్కడ ఉండారో ఏం తెలుస్తలేదు. అమెరికాలోకి ఎంతమంది దొంగతనంగా ప్రవేశించారో తెలుస్తలేదు. కాబట్టి ఫస్ట్ అమెరికన్స్ అందరికి చిప్ వేస్తే ఏమవుతుంది? వీళ్ళందరూ అమెరికన్స్ అని తెలుస్తుంది. నేను చిప్ లేకుండా లోపలికి పోనీకి లేదు, చిప్ లేకుండా బ్యాంక్ లావాదేవీలు జరగనికి లేదు. నువ్వు ఇప్పుడు పాస్బుక్ పట్టుకొని, డెబిట్ కార్డు పట్టుకొని, నువ్వు చెక్ రాసి ఆడ ఇచ్చి, ఆ చెక్ ఇచ్చి 10,000 రూపాయలు తీసుకొని, ఇదంతా నీ ట్రాన్సాక్షన్. బట్ వెన్ ద చిప్ కమ్స్, నువ్వు బ్యాంక్లోకి ఎంటర్ అవుతుంటేనే నీ రీడింగ్ అయిపోతుంది. అట్లా ఎంటర్ కాగానే చెప్తారు ఆ మేనేజర్, అమ్మా నువ్వు వచ్చినావు కానీ నీ పుస్తకంలో 2,000 కూడా లేవంటారు. అరే నేను పుస్తకమే చూపించలేదు, ఎట్లా తెలిసింది? బికాస్ ఆఫ్ ది బార్ కోడ్, బికాస్ ఆఫ్ ఎ నంబర్ గివన్ టు యూ. నీకు ఇవ్వబడినటువంటి నంబర్. ఇప్పటికే మన వివరాలన్నీ ప్రభుత్వాల దగ్గర ఉన్నాయి తెలుసా. మీ ఆధార్ కార్డ్ నంబర్ ఒక్కటి చాలు మీ డీటెయిల్స్ అని తెలుసు. ఆధార్ కార్డ్ ఒక్కటి చాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది తెలుసు కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకొక 1 year లోపలనే అనుకుంటాను నేను. 1 year లోపలనే నీ డేటా అంతా చెప్తుంది. నీకేం రోగం ఉంది, నీకు బీపీ ఉంది, నీకు ఎంత బీపీ ఉంది, నీకు షుగర్ ఉంది, ఏ లెవెల్లో షుగర్ ఉంది, నీకున్నటువంటి ఆ డిసీజెస్ ఎప్పటి నుంచి ఉన్నాయి, అవి ఎందువల్ల వచ్చినాయి, అన్ని అంతా తెలుసు. ఇప్పుడు మీ వద్ద ఉన్నటువంటి ఫోన్సే మీ డేటా అంతా ఇస్తుంది తెలుసా. సాయంత్రం మీ ఫోన్ ఒకటి నాకు ఇవ్వండి, మీరు ఏడాడ తిరిగినా నేను చెప్తా, మీరు చెప్పాల్సిన పని లేదు. మీ ఫోన్ పట్టుకుంటే చెప్పేస్తా. మీరు 7 ఉన్నారు చెప్పొచ్చు. అది 10 ఏళ్ల కిందట, 18 ఏళ్ళు 18 ఏళ్ల కిందట సింగపూర్లో నేను చూశాను.
సింగపూర్లో దిగ్గానే ఒక కార్డు ఇస్తారు, కార్డ్ ఫర్ ట్రావెల్. మనం తిరగడానికి ఒక $20 $30 పెట్టి కార్డు కొనుక్కుంటే ఆ కార్డు పట్టుకొని ఏం కావాలన్నా ఆడ ఉంది చూడ, అన్నీ ఉంది అక్కడ లేదా? ఓకే, ఎక్కడ ఉన్నాను నేను? కార్డు దగ్గర ఉన్నా, సింగపూర్లో కార్డులో ఉన్నా కదా, రైట్. కార్డు ఇస్తారు, ఇట్స్ అ ట్రావెల్ కార్డ్. మీరు ఒక $30 పెట్టి కార్డు కొనుక్కుంటే మీరు బస్సు ఎక్కినా, బస్సు దిగినా, ఎక్కినప్పుడు కార్డ్ స్వైప్ చేయాలి, దిగేటప్పుడు కార్డ్ స్వైప్ చేయాలి. సో ఎంత దూరం మీరు ప్రయాణం చేశారనే దాన్ని బట్టి అమౌంట్ డిడక్ట్ అవుతుంది. ట్రైన్కి అదే కార్డు, బస్సుకి అదే కార్డు. చాలా మంది $1 ఇచ్చి దానికి మళ్ళీ సెంట్లు చిల్లర చేసుకొని ఆ సెంట్లు దగ్గర పెట్టుకొని అవన్నీ ఎక్స్చేంజ్ చేసుకోవడం కష్టం. కాబట్టి దాదాపు 99% హోల్డ్ ద కార్డ్. మనం కూడా భారతీయులు ఆడ దిగ్గానే ముందు కార్డు కొనుక్కోమంటారు, మీరు కార్డు కొనుక్కోండి మంచిగా తిరగగలుగుతారు. మనం కార్డు కొనుక్కున్నప్పుడు బస్సు ఎక్కినా, ట్రైన్ ఎక్కినా అది ఎక్కి స్వైప్ చేయాలి, ఎక్కి మళ్ళీ దిగేటప్పుడు స్వైప్ చేయాలి. అప్పుడు మనకు ఎంత అమౌంట్ కట్ అయింది తెలుస్తుంది. లాస్ట్లో మనం ఎయిర్పోర్ట్కి వచ్చే ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఆ కార్డు తీసుకుంటారు. ఆ కార్డు పోలీస్ స్టేషన్కి పోతుంది. ఏం చేస్తారు? వాళ్ళు ఆడిపోయినాక కార్డు ఇట్ట పెడతారు. పెట్టగానే తెలుస్తుంది మనం ఏ హోటల్లో ఉన్నాం, ఏ హోటల్లో తిన్నాం, ఏ ఆటో ఎక్కినాం, ఏ బస్సు ఎక్కినాం, అన్ని కూడా బయటపడతాయి. నేను సింగపూర్లోనే కదా అనుకున్నా. ఇప్పుడు మన సెల్ ఫోన్ చెప్తా ఉంది, అవర్ డేటా కమ్స్ అవుట్. మీరు ఒక్కటి ఆలోచన చేస్తే సెల్ ఫోన్ పసిగడుతుంది తెలుసా? మీరు ఒకదాన్ని ఎక్కువ చూసారనుకోండి, బ్యాగ్స్, లేడీస్ బ్యాగ్స్, ఒక 2 బ్యాగులు మీరు చూసారనుకోండి, ఇంకా బ్యాగ్స్ వస్తూనే ఉంటాయి మీకు. ఈ బ్యాగ్ కొనుక్కో, ఆ బ్యాగ్ కొనుక్కో, ఈ బ్యాగ్ అది. ఒకవేళ ఒక లోన్ కోసం మీరు ఒక దగ్గర చూసారనుకోండి, ఇంకా అన్ని లోన్లు వస్తూ ఉంటాయి. నా ది ఇంటెలిజెన్స్ రీడ్స్ యువర్ మైండ్. ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన మైండ్ను చదువుతా ఉంది. ఇప్పటికే దాదాపు 50% వచ్చేసింది. ఇంకా ద నెక్స్ట్ థింగ్ ఈజ్ గెటింగ్ ఎ చిప్. వీ గెట్ చిప్డ్ మనందరికి కూడా. అప్పుడే రేషన్ ఇవ్వబడుతుంది, అప్పుడే మనము బస్ ఎక్కగలుగుతాం, ట్రైన్ ఎక్కగలుగుతాం, పనులు చేసుకోగలుగుతాం. మీరు ఇప్పటికే మీరు వర్కింగ్ ప్లేస్కి వెళ్తే ఏం చేస్తున్నారు? అటెండెన్స్ అంటే ఎస్ఆర్ అని ఒకప్పుడు చెప్పేవాళ్ళు, ఇప్పుడు అది కాదు. ఏం చెప్పాలి? పోగానే వేయాలి, వేసి మీ అటెండెన్స్ ఇవ్వాలి. సో ఆల్ అవర్ డేటా ఈజ్ దేర్. నీకు నాది పర్సనల్, ఇది ఎవ్వరికి తెలియదు అనడానికి వీలే లేదు. యువర్ హోల్ డేటా ఈజ్ అవుట్, ఆల్రెడీ బయట ఉంది. దేవుని బిడ్డలారా, క్రీస్తు రాకడకు ఇవన్నీ కూడా గుర్తులు. మధ్యాకాశంలో ప్రభు వచ్చినప్పుడు పరిశుద్ధులు ఎత్తబడతారు, వధువు ఎత్తబడుతుంది. క్రీస్తు 2వ రాకడలో, ఆయన బహిరంగ రాకడలో వచ్చినప్పుడు వధువుతో పాటు వస్తాడు, పరిశుద్ధ సంఘముతో ఆయన దిగి వస్తాడు. దేవునికి వందనాలు. ఎన్నో చూస్తున్నాం చెప్పండి? 6వది, 6th one. ఎత్తబడినప్పుడు దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. వెన్ వీ గెట్ ర్యాప్చర్డ్, సంగమా జాగ్రత్త వినాలి. మనం ఎత్తబడ్డప్పుడు, విశ్వాసులు ఎత్తబడ్డప్పుడు, పాస్టర్లు ఎత్తబడ్డప్పుడు, స్త్రీలు పురుషులు ప్రభునందు రక్షణ నొందిన ప్రతి వారు ఎత్తబడ్డప్పుడు ప్రభు యొక్క ప్రతివానికి బహుమానం కలదు. హల్లెలూయా. అంటే మంచి కిరీటాలు పెడతాడు అనుకోకండి, ముందు ఈపుల వల్ల కొడతాడు. మనం ఏం చేసినాం, సమయాన్ని ఏం చేసినాం, దేవుడిచ్చిన వనరులను ఏం చేసినాం, లెక్క చెప్పాలి. లెక్క ఎత్తిన బహుమానం. నీ నోటి మాటల్ని బట్టి నీకు తీర్పు తీరుస్తానన్నాడు. మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను బట్టి అతడు తీర్పు దినమందు దేవుని సన్నిధిలో నిలుస్తాడు. అందుకే ఊక మాట్లాడకండి, ఎంత మాటలు తగ్గిస్తే అంత మంచిది. బీ క్వైట్. మాటలు తగ్గించినంత మాత్రాన మన మనసులో ఆలోచనలు తగ్గుతాయా? అబ్బో ఇంకా ఈ డబ్బులు అవుతాయి, ఇట్లుంటామేమో కానీ చూసుకుంటాను ఈ సంగతి కదా. అది దేవుడు వింటాడు. నీ హృదయంలో పుట్టు ప్రతి ఆలోచనను బట్టి దేవుడిని యొద్ద లెక్క ఉంటుంది. మనము ఎత్తబడ్డ సంఘానికి బహుమానాలు ఉంటాయి, గుడ్, సంతోషమే. కానీ బహుమానాలు ఇచ్చేవాడు దేవుడు. కానీ ముందు నువ్వు పాస్ కావాలి కదా. సో మనం పాస్ అయ్యేది చూసుకోవాలి, పరుగు పందెంలో సరిగా పరిగెత్తేది చూసుకోవాలి.
రెండవ రాకడలో అంటే బహిరంగ రాకడలో ఏం చేస్తాడంటే దేవుడు తీర్పునిస్తాడు. ఎత్తబడినప్పుడు మధ్యాకాశంలో క్రీస్తు వచ్చినప్పుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. బహిరంగ రాకడలో ఆయన సియోను పర్వతం మీద కాలు మోపినప్పుడు ఆయన తీర్పు తీరుస్తాడు. ఇట్స్ జడ్జిమెంట్, అందరికీ తీర్పు. ఎవరుంటారు చెప్పండి అప్పుడు? సంఘం ఉండదు. సంఘాలు ఇక్కడే ఉంటాయి కానీ సంఘం ఉండదు. క్రీస్తు వలన కొనబడి పరిశుద్ధపరచబడి సిద్ధపరచబడినటువంటి సంఘం ఉండదు, వెళ్ళిపోయింది కదా ఇప్పుడు. కానీ ఈ శ్రమల కాలం తట్టుకొని హింసలను ఎదుర్కొని ప్రభువును బిగ్గరగా పట్టుకొని, ప్రభువా నన్ను కొడుతున్నారు, నన్ను ద్వేషిస్తున్నారు, నన్ను వెలివేస్తున్నారు, ఓ నా పైన అనేకమైన కేసులైనాయి ప్రభువా నిన్ను నమ్మినందుకు, అయ్యా ఇది నా బ్రతుకు అని నువ్వు ఏడుస్తూ 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 ఎటనో అలాగ నువ్వు ఆ యొక్క విశ్వాసం పట్టుకొని క్రీస్తు రెండవ రాకడ వరకు, బహిరంగ రాకడ వరకు నువ్వు నిలిస్తే అప్పుడు తీర్పులో నిన్ను నిలబెడతాడు. తీర్పు దినమందు నిలబెడతాడు. చాలా మంది పోతారు, అప్పటికి చాలా మంది చంపబడతారు, చాలా మంది హతులైపోతారు, చాలా చాలా ప్రదేశాలు నిర్మానుష్యమైపోతాయి. మణిపూర్లో జరిగిన సంఘటన చూస్తే నాకు అనిపించింది, ప్రభువా ఇదేనా ఏమైనా రెండవ రాకడ అనిపించింది, ఇదేనా ఏమైనా బహిరంగ రాకడ, ఏంది జనాలను అట్లా కదా మందిని అట్లా హతం చేసేస్తున్నారు. నైజీరియాలో క్రైస్తవుల పైన జరిగిన హత్యాకాండ చూస్తే చాలా భయంకరం. ప్రభువా ఇదేనా? సూడాన్లో జరిగినటువంటి హత్యాకాండ, ప్రభువా ఇదేనా? ఇవన్నీ చిన్న చిన్నవి ప్రభు చెప్తున్నాడు. ఇవన్నీ చిన్న చిన్నవి. ఇట్స్ నాట్ లిమిటెడ్ టు వన్ ప్లేస్. ఒక స్థలంలో జరిగేది కాదు, ప్రపంచమంతటా జరుగుతుంది. ప్రపంచమంతటా జరుగుతుంది. భారతదేశం దానికి రెడీ అవుతా ఉంది. నిన్ననే ఢిల్లీలో ఎలక్షన్స్ అయినాయి. ఎవరొచ్చారు? దేవునికి స్తోత్రం చెప్పండి. దేనికి స్తోత్రమా? దేనికి స్తోత్రం? మన ఈపులో వదులుతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పండి చెప్పాలి సార్. దేవునికి స్తోత్రం కదా. అంటే క్రీస్తు రాకడ సమీపిస్తుంది, మన పోకడ సమీపిస్తుంది. ఉన్నారా? పోనీకి రెడీగా ఉన్నారా? ఇప్పుడెప్పుడు పోదాం సార్, మంచిగా జాబ్ ఎత్తుకొని మంచిగా పని చేసుకుందామంటే ఇప్పుడే పోదామంటారు. నాకు తెలియదమ్మా, ప్రభు వస్తే మీరు చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా ముసలోళ్ళైనా స్త్రీలైనా పురుషులైనా హుష్కాకి పైకి వెళ్ళిపోవాలి, ఎత్తబడాలి. ఎత్తబడే సంఘంలో మనం ఉండాలి. మనం దానికి సిద్ధపడుతుండాలి. చదువుకోండి, పనులు వెతుక్కోండి, పెళ్లిళ్ళు చేసుకోనండి, కుటుంబాలను మీరు ఏర్పరచుకోండి, ఇండ్లు కట్టుకోనండి, మీరు మంచిగా పొలాలను కొనుక్కోండి, అన్ని చేయండి. కానీ ఎప్పుడు ప్రభు వస్తాడో, ఒక దైవసేవకుడు చెప్పిన మాట నాకు బాగా మైండ్లో ఎక్కింది. లివ్ ఎట్ ఎ టైమ్ అంటాడు, ఆ క్షణం కొరకే బతకండి అంటాడు. ఈ క్షణమందు నువ్వు జిలేబీ తింటున్నావు, మంచిగా తిను, కానీ నెక్స్ట్ మినిట్ ఆ జిలేబీ నీ నోట్లకి కింద పడుతుందేమో, డమ్మని వెళ్తాయేమో. దానికి రెడీగా ఉండు. బీ రెడీ. మంచి మరణం బిమ్ము దేవా, మమ్ము వంచించు సాతాను వల నుండి కావా. మంచి మరణం కదా, అట్లా చనిపోవాలని మనం కోరుకోం, కానీ అట్లా ప్రభు దగ్గరికి పోతే ఎంత బాగుంటుందో. కష్టపడి యాతనబడి కిందపడి ప్రాణాలు పోక మిగలక అరచి కరచి లొల్లిపెట్టి చాలా యాతనబడి చనిపోవటం అది మంచిది కాదు. తప్పంటలేను నేను. అది దానికంటే ఎవరైనా రాసిన ఆయన ఆ పాట రాసిన ఆయన, దేవా సహాయము నిమ్మ కదా, కాదు పురుషోత్తం చౌదరి కాదు. పురుషోత్తం చౌదరి లెవెల్ వేరే, ఆయనది కొంచెం హై. మిక్కిల్ సమీయలైనా ఉంటాడు, గొల్లపల్లి నా తల్లిలో ఉంటాడు, ఎవరైనా ఒకరు. రైట్. మంచి మరణం ఈ దేవా, నాకు మంచి మరణం ఈ దేవా, మంచి మరణం. రెడీగా ఉండాలి. ఊకేం బతుకుదాం ఈ లోకల్లా. ప్రభు దగ్గరికి పోనీకి బీ రెడీ. దేవునికి వందనాలు. సిద్ధంగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ప్రభు రాకడ వచ్చినప్పుడు, మధ్యాకాశంలో ఆయన వచ్చినప్పుడు, కడబూర మోగినప్పుడు, ఆర్భాటంతోనూ ప్రధాన దూతతోనూ బూరతోనూ, ప్రధాన దూత శబ్దంతోనూ బూరతోనూ ఆయన దిగి వచ్చినప్పుడు కొనిపోబడతారు. ఎవరు పోతారు ముందు? మృతులైన వారు మొదట లేస్తారు, సజీవులమైన మనము ఎత్తబడతాం. సడన్గా ఎత్తబడతాం. బై బై టాటా చెప్పడానికి కూడా అవకాశం ఉండదు.
అందుకే ఇప్పుడే చెప్పుకోవాలి, మనం ఇప్పుడే చెప్పుకోవాలి. బై బై టాటాలు ఎత్తబడతాం, దానికి సిద్ధంగా ఉండాలి. అంటే వీ హోప్ ఫర్ ది హయ్యర్ లైఫ్, పరలోక జీవం కొరకై మనం ఎదురు చూస్తున్న వారు. మంచిగా బతుకుతాం, సమస్య ఏం లేదు. కానీ ఈ బ్రతుకు కోసం మనం ప్రార్థన చేయొద్దు, ఆ బ్రతుకు కోసం మనం ప్రార్థన చేయాలి. లార్డ్ ఐ షుడ్ బి విత్ యూ, నీతో ఉండుట నాకెంతో మేలయ్యా అని మంచి పాట పాడతాం, కానీ సావానికి సిద్ధంగా ఉన్నాం మనం. సొంత సమస్య, ప్రభు దగ్గరికి పోనీకి భయపడతాం. ఓకే, దేవునికి వందనాలు. ప్రభు వచ్చినప్పుడు ఆయన విశ్వసించిన వారికి ప్రతిఫలము, విశ్వసించని వారికి తీర్పు. తర్వాత నెక్స్ట్ 7వది, త్వరగా ఈ ర్యాప్చర్కు గుర్తులు ఉండవు. ర్యాప్చర్కు గుర్తులు ఉండవు. ప్రభువు రహస్య రాకడకు గుర్తులు ఏం కనబడవు మనకు. జరుగుతున్నాయన్నీ, కానీ ఎప్పుడు జరుగుతుందో తెలియదు మనకు, గుర్తులు ఉండవు. క్రీస్తు రెండవ రాకడకు, బహిరంగ రాకడకు ఇవన్నీ గుర్తులు. ఏది? మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతా కూడా, లూకా సువార్త 22, మొత్తం గుర్తులు, అన్ని గుర్తులే, అన్ని గుర్తులే. ఏమవుతుంది? మిద్దె మీద ఉన్నవాడు కిందికి దిగకూడదు, ఇద్దరు పొలంలో ఉందరు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు ఎంచబడతారు. క్రీస్తు వచ్చినప్పుడు అది అకస్మాత్తుగా జరుగుతుంది. ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్, ఒక్క సెకండ్ లో సంఘాలు ఖాళీ అయిపోతాయి, రోడ్ల మీద జనాలు ఖాళీ అయిపోతారు. విశ్వాసులు డ్రైవర్గా ఉంటే బస్సులు యాక్సిడెంట్లు అవుతాయి. ఏరోప్లేన్స్ లో ఇద్దరు పైలట్లను పెడతారు. ఎందుకో తెలుసా? ఇద్దరు పైలట్లను పెడతారంట. దాంట్లో ఒకడు క్రిస్టియన్ ఉంటే ఇంకోటి ఖచ్చితంగా నాన్ క్రిస్టియన్ ఉండేటట్టే చూసుకుంటారంట. ఎందుకంటే చెప్పండి, క్రీస్తు వచ్చినప్పుడు ఒకడు డమ్ అని వెళ్ళిపోయింటాడు, ఉన్నొక్కడైనా కానీ సరిగా తీసుకుపోయి కింద దింపుతాడు. ఇద్దరు విశ్వాసులైతే ఉన్న 78 మంది సముద్రంలో పడతారు. చాలా ప్రమాదాలు, చాలా ప్రమాదాలు. అకస్మాత్తుగా జరుగుతుంది, ఒక్కసారి జరుగుతుంది, అకస్మాత్తుగా జరుగుతుంది, మళ్ళీ జరుగుతుంది, అకస్మాత్తుగా జరుగుతుంది. కానీ క్రీస్తు రాకడ సమయంలో, బహిరంగ రాకడ సమయంలో 24వ అధ్యాయం 4వ వచనం నుంచి చివరి వరకు ఉన్నటువంటి ప్రతి గుర్తు కూడా మనకు కళ్ళ ముందు కనబడుతుంది. ఒక చోట కాదు, నాట్ టు ఏ లిమిటెడ్ ప్లేస్. మణిపూర్లో అయింది, నైజీరియాలో అయింది, సూడాన్లో అయింది, సోమాలియాలో అయింది, తర్వాత ఇంకెక్కడో ఉన్నటువంటి క్రైస్తవులకు హింసలు జరిగినాయి అని ఒక ప్రాంతానికి కాదు, ఇది ప్రపంచమంతటా చెలరేగేటటువంటి హింసలు, ప్రపంచమంతటా చెలరేగే హింసలు. అమెరికాలో ఎవరు? ట్రంప్ క్రిస్టియన్స్ కు మంచి జీవితాన్ని ఇవ్వాలి, క్రిస్టియన్స్ కు మంచి సేఫ్టీ ఇవ్వాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడు, కానీ దేవుని వాక్యం నెరవేరాలి కదా. దేవుని వాక్యం నెరవేరకుండా అడ్డుకోవడానికి ట్రంప్ సాధ్యం కాదు, ఎవరికి సాధ్యం కాదు. భారతదేశం మారిపోతుందమ్మా, తెలుసు కదా. దాదాపు ఇప్పుడు ఉత్తర భారతదేశం అంతా కూడా ఒక వైషమ్యం అయిపోయింది. ఇంకా కొంచెం ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాలు కొంచెం మినుకు అంటుంది, తెలంగాణ, తర్వాత తమిళనాడు, కేరళ, ఇవన్నీ కూడా శ్రమలు అధికము కాకముందే సంఘం ఎత్తబడుతుంది. ఆ సంఘంలో నీవు ఉన్నావా, ఉంటావా నిర్ధారం చేసుకోవాలి. బీ ప్రిపేర్డ్, బీ ప్రిపేర్డ్. ప్రతి క్షణం కొరకై సిద్ధపడి ఉండాలి. వాట్ మే హ్యాపెన్, ఏమైనా జరగవచ్చు, నేనైతే సిద్ధము అన్నట్టుగా మనం సిద్ధపడి ఉండాలి. గుర్తులు రాకడకుండవు, గుర్తులు రెండవ రాకడకుంటాయి. తర్వాత ఎనిమిదవది సంఘం ఎత్తబడ్డప్పుడు ఆదరణకు దేవుడు అవకాశం ఇస్తాడు. దెర్ ఈస్ ఏ టైం ఫర్ కంఫర్ట్. దేవుడు ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, ధైర్యపరుస్తాడు. విడవబడ్డ వారిని కూడా దేవుడు కొంతగా తన యొక్క వాక్యమును బట్టి ఇచ్చిన కొంచెం అవకాశాలను బట్టి ఆదరిస్తాడు. కానీ చాలా కష్టం, చాలా కష్టం. ఎత్తబడే సంఘాన్ని మీరు మిస్ అయ్యారా, ఇంకా మీరు చాలా కష్టం, బ్రతుకే కష్టం. సంఘము ఇట్లా ఎత్తబడగానే చిప్పి ఇక్కడ రెడీ అయిపోయి ఉంటుంది మొత్తం. ప్రపంచానికంతటికీ చిప్ అంటే ఒక్క దేశం నుంచి ఇట్లొచ్చి ట్రైన్లో వచ్చి నీకు ఇవ్వాల్సినంత పని లేదు.
ఇట్స్ ఆల్ ఆన్ సిస్టమ్. ఇక్కడ మామనార్లో ఉండి చిప్ తయారు చేసుకోవచ్చు విత్ ఇన్ ఏ మినిట్స్. అటువంటి టెక్నాలజీ రెడీగా ఉంది. ఇట్స్ ఆల్ రెడీ. ఎప్పుడది బయటపడుతుంది? క్రీస్తు రావాలి, సంఘం ఎత్తబడాలి, ఇది మధ్యాకాశంలో. అప్పుడు తీర్పు, అప్పుడు శ్రమలు, అప్పుడు హింసలు, అప్పుడు నానా రకాలైనటువంటి క్రైస్తవులకు కలిగేటటువంటి బాధలు, విపరీతమైన బాధలు మనకు జరుగుతుంటాయి, లోకానికి కూడా జరుగుతూ ఉంటాయి. అవి మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఆదరణకు సమయము క్రీస్తు రహస్య రాకడలో ఉంటుంది. నాశనానికి సమయము క్రీస్తు బహిరంగ రాకడలో ఉంటుంది. ఇట్స్ ఏ టోటల్ డిస్ట్రక్షన్. శిష్యులు ఏమడుగుతున్నారు? మత్తయి సువార్త 24లో, మత్తయి సువార్తలో 24:3 ఏమంటున్నాడు? ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎద్దుకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు ఏవి? మనం ఇవి రెండు చదువుకుంటాం ఇప్పుడు. క్రీస్తు రాకడకు, యుగ సమాప్తికి. రెండు ఒకేసారి జరగవు. రెండు 2 డిఫరెంట్ టైమ్స్, రెండు వేరు సమయాల్లో జరుగుతాయి. అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. తర్వాత 9వది, 8, 9వది రహస్య రాకడ విశ్వాసుల కొరకు, రహస్య రాకడ పరిశుద్ధుల కొరకు, రహస్య రాకడ సంఘ వధువు కొరకు. క్రీస్తు మధ్యాకాశములో వచ్చినప్పుడు మనలో సగం మంది ఖాళీ అయ్యారనుకోండి, రహస్య రాకడ జరిగిపోయినట్టు. నీకేం తెలియదు, నాకేం తెలియదు. కొంతమంది పోయారు, మనం ఇక్కడే ఉండం, అయిపోయా. సో దాని రహస్య రాకడ జరిగిన ఆ సంఘటనప్పుడు కేవలం విశ్వాసులు మాత్రమే ఎత్తబడతాడు. క్రీస్తు బహిరంగ రాకడలో యూదులు ఇశ్రాయేలు కూడా ఎత్తబడతారు. అప్పుడు యూదులు ఇశ్రాయేలు కూడా ప్రభు యొద్దకు కొనిపోబడతారు. దేవునికి వందనాలు. జూస్ అండ్ ఆల్ ది ఇజ్రాయలైట్స్, యూదులు ఇశ్రాయేలీలు అందరు కూడా. ఇదే సంఘానికి మొదటి మెట్టు. తెస్సలోనికైలకు రాయబడిన పత్రికలో సంఘానికి ఎంత ప్రాధాన్యత ఉందో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. వీఆర్ ప్రెషియస్ దాన్ జూస్, వీఆర్ ప్రెషియస్ దాన్ ఇజ్రాయలైట్స్. ఇశ్రాయేలుల కంటే మనము శ్రేష్ఠులం. ఎవరు? మనం కాం. క్రీస్తునందు రక్షణ పొంది పరిశుద్ధులుగా జీవిస్తున్నటువంటి వారు మొదట ఎత్తబడతారు. వారు ప్రభు యొద్దకు కొనిపోబడతారు. అది ప్రభు చెప్పినటువంటి మాట. కన్ను మూసి తెరిచే లోపల సంఘము కనబడదు, సంఘములో ఉన్న పరిశుద్ధులు కనబడరు. అన్ని సంఘాల్లో పరిశుద్ధులు ఉంటారు, కానీ అన్ని సంఘాలు పరిశుద్ధమైన సంఘాలు కాకపోవచ్చు. అయితే మంచిది, కావాలని మన ప్రార్థన. కానీ పరిశుద్ధులు ఎత్తబడతారు. మొదటి వారు చివరి వారు అని ఏం లేదు. మేము 40 ఏళ్ల కిందట బాప్తీసం తీసుకున్నాం, మీరు నిన్ననే బాప్తీసం తీసుకున్నారు, మీరు కొంచెం వెనకాల రండి, మెల్లగా రండి, ఇదేం లేదు. మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి వచనం 25వ అధ్యాయం యొక్క 26వ వచనం వరకు అన్ని వచనాలన్నీ కూడా ఏం చూపిస్తున్నాయంటే, ఎవ్రీ ఐ సీస్, ప్రతి నేత్రము ఆయనను చూచును. హల్లెలూయా. ఏ నేత్రాలు? పరిశుద్ధుల నేత్రాలు ఆల్రెడీ అక్కడ ఉండిపోయినాయి. సంఘం, విడవబడిన సంఘం, శ్రమల పాలయ్యే సంఘం, క్రీస్తుని ఇంకా సరిగా విశ్వసించినటువంటి ప్రజలు, ఇంకా క్రీస్తును వద్దన్నటువంటి ఈ లోక జనులందరూ కూడా ప్రతి నేత్రము ఆయనను చూచును. ప్రతి విడబడిన వాడు రొమ్ము కొట్టుకుంటూ ఆయన సన్నిధిలో నిలవాల్సిన ఆ భయంకరమైనటువంటి దినం రెండవ రాకడ, బహిరంగ రాకడ. రెండు చూస్తున్నాం, నాకు ఉన్నాయి కదా. ఒకటి రహస్య రాకడ, రెండు బహిరంగ రాకడ. సంఘం దేని కొరకు సిద్ధపడాలి? రహస్య రాకడికి సిద్ధపడాలి. బహిరంగ రాకడకు నువ్వు ఎట్లా తీసుకోబడతావు, కానీ పలు శ్రమల గుండా నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు యూదులు ఇశ్రాయేలుతో పాటు నువ్వు కొనిపోబడతావు. దాది మనకొద్దు అనుకుంటే మనం ముందుగానే సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. కనురెప్ప పాటులో సంఘం ఎత్తబడుతుంది. క్రీస్తు బహిరంగ రాకడ ప్రతి నేత్రము చూస్తుంది. తర్వాత 11వది క్రీస్తు రహస్య రాకడ కానుంచి ప్రపంచమంతటా శ్రమలు ఆరంభమవుతాయి. శ్రమలు ప్రపంచమంతటా ఆరంభమవుతాయి. చూసుకోవాలి ఇది మీరు.
అంటే నేను చెప్పేటివి వాక్య ప్రకారం ఉన్నాయా లేవా దయచేసి చూడండి. నేను చెప్పినవే ప్రామాణికంగా తీసుకోకండి. యు నీడ్ టు లుక్ ఇన్. క్రీస్తు రహస్య రాకడ అనంతరం శ్రమలు ఆరంభమైతే, ఇప్పుడున్న శ్రమలు చాలా చులకనమైనవి, చిన్నవి, ఇవి సహింపదగినవి. సహించడానికి దేవుడు ఓర్పునిస్తున్నాడు, పరిశుద్ధాత్మనిస్తున్నాడు. రహస్య రాకడలో బాగా వినాలి, రహస్య రాకడలో సంఘము ఎత్తబడ్డప్పుడు, పరిశుద్ధులు ఎత్తబడ్డప్పుడు, వధువు ఎత్తబడ్డప్పుడు, తమ దీపములలో నూనెను సిద్ధంగా కలిగి ఉన్నవారు ఎత్తబడ్డప్పుడు పరిశుద్ధాత్ముడు ఎత్తబడతాడు. హీ వోంట్ బి దేర్. పరిశుద్ధాత్ముడు ఉండడు. సంఘముతో పాటు పరిశుద్ధాత్ముడు కూడా దేవుని సన్నిధిలో కొనిపోబడతాడు. చూసుకోవాలి. వాట్ ఐ సే యూ కెన్ క్రాస్ చెక్. వాక్యంతో దయచేసి చూడండి. అందుకే సంఘము ఎత్తబడ్డ తర్వాత విడువబడిన వారికి భయంకరమైన శ్రమలు. ఇప్పుడు మనకున్న చిన్న శ్రమలకే వద్దు ప్రభువా, నాకు ఇది వద్దు ప్రభువా, నాకు దీని నుంచి దూరం చేయి దేవా అని మనం అంతగానో మొత్తుకుంటున్నాం. కానీ క్రీస్తు వచ్చినప్పుడు సంఘం ఎత్తబడ్డ తర్వాత విడువబడ్డ వారికి భయంకరమైన శ్రమ. కదల్లేవు, మెదల్లేవు, తినలేవు, రాగలేవు, బయటికి పోలేవు, లోపలికి రాలేవు. చాలా శ్రమ. నీ బ్యాంక్ అకౌంట్స్ అన్ని సీజ్ చేయబడతాయి. ఇప్పటికే మన అకౌంట్స్ అన్ని కూడా ఎవరి హ్యాండ్ ఓవర్లు ఉన్నాయి? ఐటీ హ్యాండ్ ఓవర్లు ఉన్నాయి మన అకౌంట్స్ అన్ని కూడా. మీది ఎంత బ్యాలెన్స్ నాకు తెలియదు. 2,000 రూపాయలు ఉన్నా మీ అకౌంట్ అక్కడ ఉంటుంది ఐటీ దగ్గర. మీరే ఇన్కమ్ ట్యాక్స్ కట్టకున్నా మీ అకౌంట్స్ అక్కడ ఉంటాయి. బికాజ్ యూ హ్యావ్ ఏ పాస్బుక్. మీకు ఒక అకౌంట్ నంబర్ ఉంది కాబట్టి మీ డీటెయిల్స్ అని కూడా, మీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అని కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. మనం చాలాసార్లు ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది అని టికా ఫోన్ ట్రాన్స్ఫర్ చేస్తుంటాం కదా. చాలామంది చెప్తాను నేను, ఇప్పుడు ఎవరో 10,000 రూపాయలు తీసుకొని ఇంకెవరికో ఇవ్వాలంటే నాకు నేను పంపిస్తా అంటాను. నాకు 10,000 ఇయ్యి, నేను ఆయనకు పంపిస్తా అంటాను. నీవు 10,000 తీసుకున్న దానికి, నువ్వు 10,000 పంపించిన దానికి ఆ నిఘాలో పోతావు. ఇన్కమ్ ట్యాక్స్ విల్ హ్యావ్ అన్ ఐ ఆన్ యూ. నీ 10,000 నీవు కాని దానికి నువ్వు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. నీదేం కాదు, ఎవరికో ఇవ్వాల్సినవి, సప్లయింగ్ కంపెనీ వానికి ఇవ్వాల్సినవి ఎవరి ద్వారా నువ్వు తీసుకొని నువ్వు పే చేసింటావు కాబట్టి తీసుకున్న దానికి, ఇచ్చిన దానికి నువ్వు లెక్క కట్టాల్సిందే. తెలుగు సాక్షి దయచేసి చదవండి. ఈ నెల ఎంతమంది చదివినో తెలియదు. మీరు అసలు చదువుతలేరు. చాలా మంది దూరం ఉన్న వాళ్ళు చదువుతున్నారు. మా సంఘం వాళ్ళే చదువుతలేరు. తెలుగు సాక్షి దయచేసి చదవండి. 7వ పేజీలో మనం ఉన్నా, తిన్నా, లేచినా, పడుకున్నా ఎన్ని ట్యాక్స్లు పడుతున్నాయో నేనేం రాయలేదు. అది నా రచన కాదు, కానీ ఏ స్టడీ, ఒక మంచి స్టడీ. అది ట్యాక్స్ రూపంగా మనకు ఎటువంటి ఏమంటారు అసమంజసమైనటువంటి ఈ యొక్క పన్ను విధానం, అసమంజసమైనటువంటి పన్ను విధానం ఎంత భయంకరంగా ఉంటుంది భారతదేశం. చాలా కష్టం. ఇతర దేశాల్లో, ఏ దేశమైనా సరే, ఇతర దేశాల్లో పన్ను నువ్వు కట్టినావంటే, ఇఫ్ యూ పే ఎ ట్యాక్స్, ఒక కామన్ ట్యాక్స్ నువ్వు పే చేసినా ఆ ట్యాక్స్ పేయర్కు ప్రభుత్వం చాలా గౌరవం ఇస్తుంది. ఒకటి మెడికల్గా నీకు ఎనీ ఇమీడియట్ ఎమర్జెన్సీ ఏర్పడినా ముందు అంబులెన్స్ వచ్చి నేను తీసుకుపోయి హాస్పిటల్లో పెట్టేసేస్తుంది నువ్వు ట్యాక్స్ పేయర్ అయినందుకు. ఈడ అది లేదు. ఎవరో నీకోసం అంబులెన్స్ ఫోన్ చేయాలి, వాళ్ళు వచ్చి నేను ఎత్తుకపోవాలి, మళ్ళీ అంబులెన్స్ పైసలు చేయాలి, హాస్పిటల్లో ముందు పైసలు కడితేనే లోపలికి పోవాలి. అది కాదు. ఇఫ్ యు ఆర్ ఎ స్మాల్ ట్యాక్స్ పేయర్, చిన్న ట్యాక్స్ పే చేసేవానివైనా కానీ నీకు ఎంత పెద్ద ట్రీట్మెంట్ అయినా కానీ ప్రభుత్వం ఇప్పిస్తుంది. మన దగ్గర లేవు. చాలా మళ్ళీ ఏమన్నాను, అయితే అసమంజసమైన ఏదో పదం. ఓకే. సో సరిలేనటువంటి పన్ను విధానాలు. అసలు చాలా మంది మంచి ఆర్థికవేత్తలు అడుగుతున్నారు నిర్మలా సీతారామన్, అమ్మ ఇది ఏంది, వాట్ ఈస్ దిస్? ఇప్పుడు కొంటే పన్ను, తింటే పన్ను, పాప్కార్న్స్ కు పన్ను, దాంట్లో జరామిల్ పాప్కార్న్స్ కు పన్ను, వాట్ ఈస్ దిస్ అంటే అన్న అవుతుంది.
దెర్ ఇస్ నో ఆన్సర్. సమాధానం చెప్పడానికి ప్రభుత్వ దగ్గర లేదు. ట్యాక్స్ పేయర్స్ ఆర్ ఆనర్డ్. నేను సింగపూర్లో చూసిన, అమెరికాలో చూసిన, ట్యాక్స్ పేయర్ అంటే ఎంత గౌరవమో, ఎంత గౌరవం. పోలీసోడు నీకు చాలా నేయాలంటే కూడా ఒకసారి చూస్తాడు, నువ్వు ట్యాక్స్ పేయు కాబట్టి ఇప్పుడు నీకు ఇవ్వచ్చా, నీకు ఒక హెచ్చరికతోటి నిన్ను పంపించవచ్చా, చాలా గౌరవిస్తారు. జెంటిల్మెన్, యు ఆర్ డ్రైవింగ్ అట్ హై స్పీడ్ అని చెప్పి పంపిస్తారు అంతే. మన దగ్గర వచ్చి గాలి తీస్తారు, ఎక్కువ స్పీడ్ పోతున్నామని వచ్చి పంక్చర్ చేసిపోతాడు. ఎంత అంటే ఏ రకమైన సంస్కృతి మన చుట్టూ ఉంది కదా. దేనికి వందన. అదే శ్రమలు చాలా భయంకరంగా అవుతాయి. శ్రమలు చాలా చాలా సంఘానికి ప్రమాదకరంగా మారుతాయి. జాగ్రత్తగా ఉండాలి. శ్రమల ఆరంభం ఎప్పుడు? సంఘం ఎత్తబడటం. తర్వాత రెండవది, క్రీస్తు బహిరంగ రాకడలో క్రీస్తు వచ్చినప్పుడు 1000 ఏళ్ల పరిపాలన ఆరంభమవుతుంది. వింటున్నారా? 1000 ఏళ్ల పరిపాలన. మీకు తెలుసు కదా, సంఘం ఎత్తబడ్డ తర్వాత క్రీస్తు బహిరంగ రాకడకు రెండిటికి మధ్యలో 7 ఏళ్ల వ్యత్యాసము. 7 ఏళ్ళు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అది మన క్యాలెండర్ 7 ఏళ్ళ, లేకుంటే జూవిష్ క్యాలెండర్ 7 ఏళ్ళ, లేకుంటే దేవుని లెక్కలో ఉన్న ఒక దినము, ఒక దినముని ఆవులలో గడుపుట, అట్లను మనకు తెలియదు లెక్కలు. 7 సంవత్సరాల పరిపాలన, అంత్యక్రీస్తు యొక్క 7 సంవత్సరాల పాలనలో భయంకరమైన శ్రమలు సంఘానికి కలగబోతున్నాయి. కాబట్టి సంఘాలు చాలా చాలా ప్రమాదంలో ఉంటాయి. ఇప్పుడున్న ప్రమాదం చాలా 10% అమ్మా. 10% మీరు ఇచ్చే టైత్ లాగా, టైతులో టైత్ ఇస్తారు కదా, అట్లా ఏం సరిపోవు ఈ శ్రమలు సంఘానికి. క్రీస్తు పరిశుద్ధపరుస్తాడు ఈ యొక్క సంఘాలు. కాబట్టి అది ఒకటి మనం చూసుకుందాం. తర్వాత లాస్ట్ది, చివరిది, క్రీస్తు ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 16వ వచనం. సంఘముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమైన వేకువ చుక్కనై ఉన్నాను. వేకువ చుక్క అండర్లైన్ చేసుకోండి. ఈ క్రీస్తు యొక్క రహస్య రాకడలో క్రీస్తు మనకు ఒక వేకువ చుక్కలాగా వస్తాడు. వేకువ చుక్క విన్నారా? ఎప్పుడైనా మీరు పిల్లలు విన్నారా వేకువ చుక్క అనేది? పెద్దలు వింటారు. వేకువ చుక్క పల్లెటూళ్ళు ఉన్న వాళ్ళకి తెలుసు. 4 గంటల ముందే కనబడుతుంది వేకువ చుక్క. 4 దాటితే మళ్ళీ కనబడదు చుక్క. మనం నిద్ర లేస్తే అంతవరకు కదా. బిఫోర్ 4 we see that star. తెల్లవారుజామున ఇంకా తెల్ల కాకముందే క్రీస్తు పునరుద్ధారుడైన ఆ సమయంలో వేకువ చుక్క కనబడుతుంది. క్రీస్తు మనకు వేకువ చుక్కలాగా వస్తాడు. ఆయన ప్రకాశమానము కేవలం పరిశుద్ధుల మీదనే ఉంటుంది. కేవలం పరిశుద్ధుల కొరకే పంపబడే వేకువ చుక్క ఎత్తబడి ఆ సంఘ కాలంలో మనం చూస్తాం. అయితే రెండవ రాకడలో, బహిరంగ రాకడలో యేసుక్రీస్తు ఎలా వస్తాడు? 4 మలాకి 4:2 మలాకి 4:2 వచనం. మలాకి 4:2. ఆమేన్. ఇక్కడ ఏమండలం చేస్తారు? నీతి సూర్యుడు. ప్రకటన 22:16లోనేమో వేకువ చుక్క, మలాకి 4:2లో నీతి సూర్యుడు. ఈ కమ్స్ యాజ్ మార్నింగ్ స్టార్. అది వేకువ చుక్కగా వచ్చేది మనం ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. ఈడనేమో ఈ కమ్స్ యాజ్ ఏ బర్నింగ్ సన్. తేజో ఏమంటారు, మండుచున్నటువంటి సూర్యుని వలె, ఆ నీతి సూర్యుని వలె ఆయన రానయింటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సంగమా, నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు? we're all waiting. పాతది చెప్పుకోవడానికి లేం మనం, ఇక్కడ కొత్తది చెప్పుకోవడానికి ఉన్నాం. పాత నిబంధనలో లేం మనం, కొత్త నిబంధనలో ఉన్నాం. అంటే విడిచిపెట్టలేమంటలేదు. పాత నిబంధన
మనకు బేస్ అయితే, పునాది అయితే, కొత్త నిబంధన దాని మీద నిర్మించబడ్డది. ఈ కొత్త నిబంధన మీద నిలబడి మనం భవిష్యత్తును మనం చూసుకుంటున్నాం. వేర్ ఆర్ వి అండ్ వాట్ ఆర్ వి ప్రిపేరింగ్ ఫార్? దేని కొరకు మనం సిద్ధపడుతుంటున్నాం? దయచేసి మనం సంగమా మన జీవిత ప్రయాణంలో ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఒకసారి మీరు చెప్తారని నేను చెప్పిన వాటన్నిటిని. నెంబర్ 1 చెప్పండి. క్రీస్తు రాకడ గురించి పాత నిబంధన లేదు, కొత్త నిబంధనలో ఉంది. రెండవది, క్రీస్తు మధ్యాకాశంలో వస్తాడు. క్రీస్తు ఆయన భూమి మీద అడుగు పెడతాడు. ఏది? బహిరంగ రాకడలో. తర్వాత రహస్య రాకడలో ఆయన పరిశుద్ధుల కొరకు వస్తాడు. తర్వాత ఆయన రెండవ రాకడ పరిశుద్ధులతో వస్తాడు. పరిశుద్ధులు ఆయన వెంట వస్తారు. తర్వాత వధువు కొరకు ఆయన వస్తాడు. తర్వాత వధువుతో ఆయన వస్తాడు. తర్వాత ఆయన, నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను అనుకుంటాను, మొదటి రహస్య రాకడలో సంఘాన్ని సమకూరుస్తాడు. He would gather all the sheep. సంఘాన్ని సమకూరుస్తాడు. మనం అందరం సంఘాలు కదా, ఏమో పేర్లు పెట్టుకున్నాం, మనం ఎవరి పేరు ఏదో పేరు పెట్టుకున్నాం. ఇదంతా ఆయనకు అవసరం లేదు. క్రీస్తు ఆయన దేవుడు, ప్రభువు వలన రక్తం చేత కొనబడిన సంఘం కదా, ప్రభు యొక్క సంఘంగా మనం ఉంటే ఈ సంఘాల్లోంచి ఆయన పరిశుద్ధులను సమకూరుస్తాడు కదా. తర్వాత ఆయన బహిరంగ రాకడలో ఆయన ఎన్నిక చేసిన వారిని పిలుస్తాడు. ఎవరు వాళ్ళు? యూదులు, ఇశ్రాయేలు. ఇక్కడనేమో సంఘాన్ని పిలుస్తాడు. తర్వాత దీనికేమో గుర్తులు ఉండవు. దీనికేమో 24 నుంచి 25 అధ్యాయం అంతా కూడా గుర్తులే గుర్తులు. మీరు ఏ గుర్తు పట్టుకున్నా ఇప్పుడు తెలుసుకోవాలి గుర్తులు. ఇంటికి పోయినాక బాగా చదవండి. ఇవి చదివి ఇవన్నీ జరగకముందే ప్రభువా నీ రహస్య రాకడలోనే నేను నీతో ఉండేటట్టు నన్ను సిద్ధపరచని మీరు ప్రార్థన చేయాలి. బాగా వినాలమ్మా. తర్వాత కన్నుగొప్ప పాటల్లో జరిగేది రహస్య రాకడ, బహిరంగ రాకడ, ప్రతి నేత్రము చూసేటటువంటి రాకడ. తర్వాత ఇదేమో శ్రమల కాలం ఆరంభమవుతుంది, ఇదేమో 1000 ఏళ్ల పరిపాలన ఆరంభమవుతుంది. అండర్స్టాండ్? 1000 ఏళ్ల పరిపాలన క్రీస్తు బహిరంగ రాకడ తర్వాత జరిగేటటువంటిది 1000 ఏళ్ల పరిపాలన. లాస్ట్ ఇదేంది? యేసుక్రీస్తు వేకువ చుక్కవలె వస్తాడు సంఘం కొరకు. తర్వాత బహిరంగ రాకడలో యేసుక్రీస్తు ఆయన నీతి సూర్యునిగా వస్తాడు. హీ కమ్స్ టు జడ్జ్, తీర్పు తీర్చడానికి వస్తాడు. అప్పుడు క్షమాపణకు అవకాశం లేదు. మిమ్మల్ని ఒప్పించడానికి పరిశుద్ధాత్ముడు ఉండడు. ఇప్పుడు మనల్లోని ఒప్పింపజేసినందుకే ప్రభు దగ్గరికి వచ్చాం. ఎవరు చెప్పినందుకు ప్రభు దగ్గరికి రాలే కదా. ఎవరన్నా పిలిచిన మిమ్మల్ని రా యేసుక్రీస్తు దగ్గరికి రా, ఈ మతాన్ని పుచ్చుకొని చెప్పిందా? ఎవరు చెప్పలే. పరిశుద్ధాత్మ ద్వారా మీరు ఒప్పింపబడిన వారే క్రీస్తు దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. ఇది విశ్వాసం. కానీ క్రీస్తు దేవుని యొక్క సంఘం ఎత్తబడ్డ తర్వాత విడుబడ్డ వారికి ఒప్పించబడే పరిశుద్ధాత్ముడు ఉండడు. ఎంత భయంకరం. ప్రార్థన చేద్దామా? దయచేసి ప్రార్థన చేద్దామా? ఇది మీ సమయం. ఈ సమయం అందు మీరు ప్రార్థన చేయండి. క్రీస్తు రాకడ అతి సమీపంలో ఉంది. జరుగుతున్న సంఘటనలన్నింటినీ చూస్తే ప్లీజ్ విల్ యూ దయచేసి మోకరిస్తారా, నిలబడతారా? ఒక 2 నిమిషాలు, 2 minutes, కంప్లీట్ 2 minutes దయచేసి మనం సిద్ధపరచుకుందాం, హృదయాలను సరిచేసుకుందాం. ఇవి నేను కూడా నేర్చుకొని మీ ముందరికి తీసుకుని వచ్చాను. మీరు కూడా నేర్చుకొని మీరు సిద్ధపడి ఇంకొకరికి చెప్పగలగాలి. ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు బహిరంగ రాకడ గురించి, క్రీస్తు రహస్య రాకడ గురించి మనం నేర్చుకుంటున్నాం. కొంతమంది 2 ఒకటే అనుకుంటున్నారు. 2 ఒకటే కావని పరిశుద్ధ గ్రంథం 12 వాక్య భాగాల ద్వారా మనకు చూయించింది. అయితే ఆ వాక్యాలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ రాకడ అతి సమీపంలో ఉందని చుట్టుముట్టున్న పరిస్థితులను బట్టి నేను తెలుసుకుంటున్నాను. నేను భయపడుతున్నాను. నేను విడువబడు సంఘంలో ఉండకుండా నేను సిద్ధపడే సంఘంలో ఉండేటట్టుగా నాకు సహాయం చేయని ప్రార్థన చేయండి. మీరు చేయాలి. నన్ను సిద్ధపరచు దేవా అని మీరు ప్రార్థించండి. ప్రిపేర్ మీ ఓ లార్డ్ అని ప్రార్థించండి. అయ్యా నన్ను సిద్ధపరచు. నిర్లక్ష్యంగా ఉండక, నిర్లిప్తతో ఉండక,
ఈ లోకంలో ఉన్న బ్రతుకు కొరకే నేను జీవిస్తూ ఉండకుండా ప్రభువా నీతో కూడా ఆ రాజ్యమునకు కొనిపోబడుటకు, క్రీస్తుతో కూడా ఉండినట్టుగా కొనిపోబడుటకు, సదాకాలం నీతో కూడా ఉండటం కొనిపోబడుటకు సిద్ధపడటానికి నాకు సహాయం చేయని ప్రార్థన చేసుకుందాం. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నెవర్ ఎర్త్లీ లైఫ్. ఈ భూలోక సంబంధమైన జీవితం క్రైస్తవ జీవితం కాదు. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ హయ్యర్ లైఫ్. ఇది పైనున్న జీవితం గురించినది. ఈ లోకమందు క్రీస్తుని బట్టి జీవిస్తాం, పైన క్రీస్తుతో కూడా జీవిస్తాం. ఈ సెన్సిటివ్ థింగ్, ఈ గ్రహించగలిగినటువంటి ఈ యొక్క అంశాన్ని మనం తెలుసుకుంటే వి చేంజ్ ఎ లాట్. మనం చాలా మారుతామమ్మా. ఈ లోక బ్రతుకు కొరకు మీరు ప్రార్థన చేయరు. ఎందుకంటే ఈ లోక బ్రతుకంతా దేవుడు చూసుకుంటాడు. మీకున్న శ్రమలు దేవుడిచ్చినవే, మీకున్న కష్టాలు దేవుడిచ్చినవే, మీకున్న పరీక్షలు దేవుడిచ్చినవే. సో దట్ యు వుడ్ లెర్న్. నీవు పరిశుద్ధపరచబడాలి, నీవు మెరుగు తీర్చబడాలి. గత వారం నేర్చుకున్నట్టుగా ఆ యొక్క బంగారం వలె, సువర్ణం వలె పుటం వేయబడిన వారంగా క్రీస్తు యొక్క రాకడకు సిద్ధపడటానికి దేవుడు మనకు ఇచ్చిన పరీక్షనిది. మీరేమో ఎందుకు ఈ కష్టాలు? దేవుడు నమ్ముకున్నా కదా, ప్రార్థన చేస్తే పోవాలి కదా, యేసు దగ్గరికి వచ్చా నేను బాగా కావాలి కదా, యేసుని నమ్ముకున్నాను నాకు అన్ని మంచిగా ఉండాలి కదా అని ఒకవేళ మీరు అనుకుంటే యు ఆర్ రాంగ్. ద బైబిల్ నెవర్ సెడ్ ఇట్. ఎర్ర సముద్రంలో పాయలు చేసిన దేవుడు మీ సమస్య గుండా మిమ్మల్ని నడిపిస్తాడు. సీ దట్ యు వాక్. నేను నడవడానికి నాకు సహాయం చేయదేవో అని ప్రార్థన చేయండి. వీళ్ళు ఒక్క నిమిషం ప్రార్థన చేయండి ప్లీజ్. మీ నోటి ద్వారా మీరు ప్రార్థన చేయాలి. మీ ప్రార్థన దేవుడు వింటాడు. ప్రార్థన వచ్చిన వాళ్ళందరూ ప్రార్థన చేయండి అమ్మా, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు. ఇఫ్ యూ క్యాన్ ప్రే ఎ స్మాల్ వర్డ్, అయ్యా నీ రక్తం చేత నన్ను కడుగు, నా 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 అవివేకాన్ని ప్రభువా నా నుంచి తొలగించు దేవా. గతం పైన ఆశపడేదానికంటే భవిష్యత్తు కొరకు సిద్ధపడేది నాకు నేర్పించు దేవా. దేవా నీ యొక్క వాక్యమును బట్టి ప్రభువా సిద్ధపడే కృప నాకు అనుగ్రహించు. నీ యొక్క రాకడ రెండు రకాలుగా ఉందని ఈరోజు నేర్చుకుంటున్నాను. రహస్య రాకడని, బహిరంగ రాకడని. రెండు ఒకటే అని ఒకవేళ నేను కూడా అనుకున్నానేమో, నన్ను క్షమించు దేవా. నీ రహస్య రాకడ క్షణికములో జరుగుతుందని, అది అకస్మాత్తుగా జరుగుతుందని, అది జరిగేది పరిశుద్ధులకే తెలుస్తుందని, అది పరిశుద్ధులు కూడా ఎత్తబడ్డప్పుడే తెలుసుకుంటారని దేవా నేను నేర్చుకున్నానయ్యా. అయ్యా నాకు సహాయం చేయ దేవా. నా నూనెలో, ఈ సిద్ధిలో నూనె ఉండేటట్టు చేయదేవా. ఈ దీపములో వెలుగుచుండేటట్టుగా చేయదేవా. గివ్ మీ ఆయిల్ అండ్ కీప్ మీ బర్నింగ్. గివ్ మీ ఆయిల్ అండ్ కీప్ మీ బర్నింగ్ ఓ లార్డ్. యేసయ్యా నా వెలుగుతున్న ఈ దీపం వెలుగుతూ ఉండేటట్టుగా సహాయం చేయదేవా. నేను కునికి నిద్రిస్తున్నాను, ఆదమరిచి నిద్రిస్తున్నాను. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయిస్తున్నాడని నేను నిద్రిస్తున్నాను. హెల్ప్ మీ ఓ లార్డ్. నీవు వచ్చినప్పుడు త్వరపడి లేచినప్పుడు అయ్యో నా గుడిలో నూనె లేదు, నా దీపము ఆరిపోతుంది, నా దీపములో ఆ వెలిగే ఆ స్వభావం లేదు దేవా. పక్క వాళ్ళు నాకు ఇస్తలేరు, వారి విశ్వాసం నాకు పనిచేయదు, నా విశ్వాసమే నాకు పనిచేస్తుంది. నాకు సహాయం చేయి. విశ్వాసము చేత సిద్ధపడటకు, వధువు వలె సిద్ధపడటకు, గంటలు సిద్ధపడటకు, గంటల్ని చదువుగలుగుటకు, వాక్యం దేవా దినాలు చదవగలుగుటకు, నీ యొక్క వెలుగులో, నీ ముఖ కాంతిలో ప్రభువా నేను ఎక్కువ కాలం నివసించగలుగుటకు నాకు సహాయం చేయని ప్రార్థన చేద్దాం. ప్లీజ్ ప్రే. మన లోకము ఇది కాదమ్మా, మనం పరలోక సంబంధులం. మన పౌరసత్వం పరలోకమందుందని నేను వాక్యం తెలియజేస్తుంది. షల్ వి ప్రే? ప్రార్థన చేసుకుందాం. ప్లీజ్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడని ఘన ప్రతి ఘనంతో నిత్యము కొనియాడవలసినటువంటి ఆకాశం రాసినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు, విమోచకుడు, మా ఆశ్రయటువంటి యేసుక్రీస్తు మహిమ గల ఘనమైన నామమున మీ పాదములకు వచ్చిన స్తుతించుకునే భాగ్యం, కొనియాడే భాగ్యం ఇచ్చిన మా యొక్క ప్రభా పునరుత్థాన దేవుని బట్టి కూడా మీకు వందనాస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇంతవరకు ప్రభా మీ యొక్క దీన దాసుడు ప్రభా పరిశుద్ధ పాల్గొన ద్వారా దయగల మా తండ్రి, మహోన్నతుడైన దేవ, మీ మహిమ గల పరిశుద్ధమైనటువంటి రాకడలు ఎత్తబడేటటువంటి వారు ఎవరు, ఎలా ఉండాలి, వారి గుణగణములు ఏంటి, ఏ విధంగా వారు ఎత్తబడతారు ప్రభా,
మహోన్నత చక్కని మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని సిద్ధపాటు చేసిన పరమ తండ్రి మీకు వందనాలయ్యా. దేవా, ఈ లోకం యొక్క మరి ప్రభువా మార్చాలను బట్టి మేము పడిపోకుండా దయగల మా తండ్రి మీ వాక్యపు వెలుగులో ముందుకు సాగనట్లు ప్రభు దయచేయాలని వేడుకుంటున్నాం. మీ దాసుని ప్రభు దీవించి ఇంకను బలంగా వాడుకొని తల వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. వారి కుటుంబాల వరకు ఇచ్చిన సంతానం వారి వారి ఉద్యోగాలు ప్రభు కుటుంబం భర్తను భార్యను అందరినీ ప్రభు జ్ఞాపకం చేసుకున్నామని మీ రాకడ కొరకైన ప్రభు మేమందరం సిద్ధపడి ఇది ఇంకా అనేకం సిద్ధపాటు చేసి మీ యొక్క మహిమల రాకడ ఎత్తబడి దయచేయగలరని ఘనమైన మహోన్నతమైన యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.